ఉజ్జయిని శ్రీ కాలభైరవ మందిరం. ఈ దేవాలయంలోని దేవుడు మద్యం సేవిస్తారు. దేవాలయాలలో దేవతలకు మద్యం సమర్పించబడదు. కానీ శ్రీ కాలభైరవ మందిరం ఉజ్జయినిలో మాత్రమే దేవుడికి మద్యాన్ని సమర్పించి తిరిగి ప్రసాదంగా భక్తులు సేవిస్తారు. కాలభైరవుడు విశ్వానికి రక్షకుడుగా గౌరవింపబడతారు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద అతని విగ్రహం తరచుగా ప్రతిష్ఠించబడుతుంది మరియు గౌరవించబడుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మేము మీకు సమాధానాన్ని తెలియపరుస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఉజ్జయినిలో శ్రీ కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్లో స్వామివారికి ప్రసాదంగా మందు పెడతారంట. కాలభైరవ దేవాలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది నగర సంరక్ష దేవత కాలభైరవుడికి అంకితం చేయబడింది. క్షిప్రా నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం చాలా మహిమ కలిగింది మరియు ప్రతిరోజు వందలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. ఆలయ దేవతకు సమర్పించే నైవేద్యాలలో మద్యం ఒకటి. దేవాలయం వెలుపల కొబ్బరికాయలు, పువ్వులతో పాటు మద్యం సీసాలను కూడా ప్రసాదం బుట్టలో పెట్టి అమ్ముతారు. మద్యం విక్రయదారుల వల్ల భక్తులు మోసపోకుండా ఉండేందుకు 2015లో రాష్ట్ర ప్రభుత్వం దేవాలయం వెలుపల మద్యం కౌంటర్లను ఏర్పాటు చేసింది. కౌంటర్లో దేశ మద్యం మరియు విదేశీ మద్యం రెండూ విక్రయిస్తారు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు దేవునికి మద్యాన్ని సమర్పిస్తారు. కాలభైరవ ఆవిర్భావం ఏంటో తెలుసుకుంటూ మనం ఇప్పుడు దేవాలయంలోకి వెళ్దాం. ఒకసారి శివుడు బ్రహ్మలు మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలు కాస్త వాదోపవాదాలుగా మారాయి. బ్రహ్మదేవుడు నేను సృష్టికర్తను, పరబ్రహ్మ స్వరూపుణ్ణి, నేను చెప్పినట్లుగే మీరంతా నడుచుకోవాలి అన్నాడు. దానికి శివుడు సమ్మతించలేదు. దాంతో వారి మధ్య వాదం పెరిగింది. బ్రహ్మదేవుడు శివుని తూలనాడడం ప్రారంభించాడు. శివుడు కోపం పట్టలేక హూంకారించాడు. ఆ హూంకారం నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. మహోన్నత 3 నేత్రాలతో త్రిశూలం, గద, డమరుకం వంటి ఆయుధాలను చేతులతో ధరించి కనిపించిన ఆ మహోన్నత రూపమే శ్రీ కాలభైరవుడు. హూంకారంతో జన్మించిన కాలభైరవుడు తన జననానికి కారణం చెప్పమని శివుని కోరాడు. శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని 5 శిరస్సులలో మధ్య ఉన్న 5వ శిరస్సును ఖండించాడు. దీంతో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది. తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు. నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించిన వల్ల నీకు బ్రహ్మ హత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయు అని శివుడు సలహా ఇచ్చాడు. కాలభైరవుడు బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు. ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఆయన్ను ప్రార్థించాడు. అందుకు కాలభైరవ, నీవు శివుని పుత్రుడివి కనుక శివునితో సమానం. బ్రహ్మదేవుని గర్వం అణచడానికి జన్మించినావు. నీవు ఎన్ని యాత్రలు చేసినా ఉపయోగం ఉండదు. నీవు కాశీక్షేత్రానికి వెళ్ళు. కాశీక్షేత్రంలో అడుగుపెట్టినంతనే నీ బ్రహ్మ హత్యా పాతకం భస్మమైపోతుంది అని సలహా ఇచ్చారు మహావిష్ణువు. దీంతో కాలభైరవుడు కాశీ చేరుకున్నాడు. ఆయన బ్రహ్మహత్యా దోషం పోయింది. బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు. బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోట ఏర్పడిన తీర్థమే నేటి కాశీలోని కపాల మోక్ష తీర్థం. శ్రీ మహాకాళేశ్వర్ దేవాలయాన్ని సందర్శించుకున్న తర్వాత మనం ఈ కాలభైరవ దేవాలయాన్ని సందర్శించుకుంటాం. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం నుండి ఇది 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం కాలభైరవుడు విశ్వానికి రక్షకుడిగా గౌరవించబడతాడు. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద అతని విగ్రహం తరచుగా ప్రతిష్ఠించబడుతుంది. కాలభైరవ మందిరాలు మెజారిటీలో ఉన్న శివాలయాలలో, ముఖ్యంగా జ్యోతిర్లింగాలలో కనిపిస్తాయి. పురాణాల ప్రకారం మీరు జ్యోతిర్లింగం వద్దకు వెళ్తే కాలభైరవుని తప్పకుండా చూడాలి. శ్రీ కాలభైరవుడు కుక్కలో ప్రయాణించడం అతనిని గుర్తించడానికి సులభమైన పద్ధతి. ఇప్పుడు మనం స్వామివారిని సందర్శించుకుందాం. ఈ ఆలయం కాలభైరవుడికి అంకితం చేయబడింది. దేవత యొక్క చిత్రం కుంకుమతో పొరలుగా ఉన్న రాతి రూపంలో ఉన్న ముఖం.
దేవత యొక్క వెండి తల మరాఠీ శైలి పగ్రీతో అలంకరించబడి ఉంది. ఇది మహాదాజీ షిండే కాలం నాటి సాంప్రదాయం. కాలభైరవుని దర్శనం అయిన తర్వాత మనం ఈ దీపాల గోపురాన్ని సందర్శించుకుందాం. కాలభైరవ స్వామి టెంపుల్కి ఆపోజిట్గా ఇలా ఉంది. అందరూ కాయిన్స్ అంటిస్తున్నారు, మేము కూడా అంటిస్తున్నాం. దీనికి రీజన్ ఏంటనేది మీకు తెలిస్తే మాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు తెలిసిన పెద్దవారికి, దర్శించటానికి వీలు లేని వారికి అందరికీ తెలిసేందుకు దయచేసి ఈ వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.